ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎడుజర్లపల్లి గ్రామంలో ఫంక్షన్కు హాజరయ్యారు. వెంకటాపురం మండలంలోని హత్యకు గురైన చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సాయి ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం హాస్టల్ భవనానికి భూమి పూజ చేసి పాత్రపురంలో అర్హులైన 24 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, అర్హులైన వారందరికీ న్యాయం చేస్తుందని పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్, ఎస్పీ శబరీష్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా పాల్గొన్నారు. కిటికీ లెవెల్ కట్టడంతోనే 1,25,000 రూపాయలు, స్లాబ్ వేయటంతోనే 1,75,000 రూపాయలు, పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన 1,00,000 మొత్తం కలిసి 5 లక్షల రూపాయల స్కీము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 మొదట విడత ఇవ్వటం జరుగుతుంది. మన వెంకటాపురం మండలానికి ఇప్పుడు కొన్ని ఇచ్చాము. మిగిలిన ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు బాలసాని గారు, అంతకుముందు మోహన్ రావు గారు కూడా చెప్పారు. కొన్ని ఇంకా అదనంగా మా మండలం వెనకబడి ఉంది, పేద చాదా ఉన్నారు, వీళ్ళకి ఎక్కువ ఇవ్వాలి అని కోరటం జరిగింది. తప్పకుండా పేదవాళ్ళందరికీ ఈ రాబోయే రోజుల్లోనే, ఈ రాబోయే మన ఇందిరమ్మ ఈ ప్రభుత్వంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు కట్టించేదానికి మన ప్రభుత్వం ప్లాన్ చేసుకుంది. కాబట్టి నిరుపేదలు ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మొదట విడత ఇచ్చాము, విడతల వారీగా తప్పకుండా ప్రతి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ, స్థానిక సమస్యల గురించి కూడా గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారు. అది పాలెం వాళ్ళకి కానీ ఇతరత్ర అంశాలు